నేను గతంలో మాజీ ఎంపీటీసీని. నేనొచ్చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో మా లింగాల గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి టీడీపీ, సిపిఎం పార్టీలు బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని. వాళ్ళందరూ సహాయ సహకారాలతో నేను ఈరోజు సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాను. గతంలో నేను 400 మెజార్టీతో గెలిచా ఎంపీటీసీకి 3 గ్రామాల నుండి. ఈరోజు మా ఊర్లో గెలిచిన తర్వాతల మాకు అంతర్గత రోడ్ల సౌకర్యం అనేది లేదు. అప్పుడు గతంలో మాకు ఇక్కడ నాగప్రసాద్ గారని వాళ్ళ భార్య గారు దేవరపల్లి అరుణ గారిని ఎనానమస్ చేసుకున్నాము. ఎనానమస్ చేసుకున్న క్రమంలో 25 లక్షలు పెట్టి సొంత డబ్బులతో మేము సిమెంట్ రోడ్లు పోసాము. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము దగ్గర సుమారుగా ఒక 40-50 లక్షలు మళ్ళీ గ్రాంట్ తెచ్చాము. అన్ని అంతర్గత రోడ్లు సిమెంట్ రోడ్లు చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మిషన్ భగీరథలో వాటర్ లైన్ మొత్తం సప్లై వాటర్ లైన్ చేసుకున్నాము. ఇక ఎడదిరిగి డ్రైనేజ్ వ్యవస్థ ఒక్కటే ఉన్నది ఇక్కడ. మా హయాంలోనే మేము చేయటం అనేది మాకు చాలా గర్వకారణం. ఈరోజు మేము ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఆఫీసులల్లా ఎంఆర్ ఆఫీస్ కానీ, ఎండి ఆఫీసులో కానీ చదువుకునే పిల్లగాళ్ళకి సర్టిఫికేట్స్ కావాలన్నా కానీ, వ్యవసాయ భూములకు సంబంధించిన భూమి పుస్తకాలు కానీ, ఏదైనా పోలీస్ స్టేషన్లో ఏదైనా విషయం ఉన్నా కానీ, భార్యాభర్తల విషయాలు కానీ, ఏదున్నా కానీ మేము దగ్గరుండి సమస్య మొత్తం పరిష్కరించడం జరుగుతుంది. ప్రతి ఒక్క వ్యక్తితో, ప్రతి ఒక్క కుటుంబంతో నాకు అనుబంధాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి. నేను ఎటువంటి అవినీతికి కానీ వాటికి తావీయకుండా నేను ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాను. ఆ మంచితనమే నన్ను ఈరోజు మళ్ళీ సర్పంచ్గా వేయాలని పట్టుదలతో గ్రామ ప్రజలే నన్ను సర్పంచ్గా వేయడం జరిగినది. సో నేను మళ్ళీ అదే మెజార్టీతో నా గ్రామ ప్రజలు నన్ను మళ్ళీ గెలిపించుకుంటారనే ఉద్దేశంతో నేను ఉన్నాను.